ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురైంది. ఇరాన్పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హతమయ్యారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయాన్ని ప్రకటించిన కాసేపటికే The armed forces and all of the police, I say tonight that you must lay down your weapons and have complete immunity, or in the alternative, face certain death. So, lay down your arms, you will be treated fairly with total immunity, or you will face certain death. Finally, to the great proud people of Iran, I say tonight that the hour of your freedom is at hand. ఇరాన్ మీడియా సైతం దాన్ని ధృవీకరించింది. ఇరాన్కు ఇది పెద్ద దెబ్బ. ఆ దేశం ప్రతీకారేచ్ఛతో ఊగిపోతోంది. పశ్చిమాసియా దేశాల్లో ఏ క్షణం ఏం జరగనుందనే ఆందోళన నెలకొంది. ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ అనే పేరుతో ఇరాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. ఈ దాడులకు అమెరికా మద్దతిచ్చింది. ఇజ్రాయెల్, అమెరికా పక్కా సమాచారంతోనే ఖమేనీపై దాడి చేసినట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 28న ఆయన తన కార్యాలయంలో సీనియర్ అధికారులతో సమావేశం కాగా ఆఫీస్పై ఇజ్రాయెల్ సేనలు దాడులు జరిపాయి. ఈ దాడుల్లో ఖమేనీ మృతి చెందారని మాకు స్పష్టమైన సమాచారం ఉందని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఆ తర్వాత కాసేపటికి ఇరాన్ కూడా దీన్ని ధృవీకరించింది. శిథిలాల నుంచి ఖమేనీ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఇజ్రాయెల్ తెలిపింది. దీనికి సంబంధించిన ఫోటోలను ట్రంప్, నెతన్యాహు చూశారని పేర్కొంది. తమ సుప్రీం లీడర్ ప్రాణాలు కోల్పోవడంతో ఇరాన్లో ఆయన అనుచరులు, అభిమానులు తీవ్ర విషాదంలో ఉన్నారు. 40 రోజుల పాటు సంతాప దినాలు పాటించనున్నట్లు ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది. అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ కుటుంబంలో దాదాపు అందరూ ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. ఖమేనీ కుమార్తె, అల్లుడు, మనవరాలు ప్రాణాలు కోల్పోయారని ఇరాన్ మీడియా ఇప్పటికే పేర్కొంది. ఖమేనీ కోడలు కూడా మరణించినట్టు తెలుస్తోంది. ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచంలోని అన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి. ఇరాన్కు వెళ్లాల్సిన విమానాలన్నింటినీ భారత్ రద్దు చేసింది. ఇరాన్తో పాటు గల్ఫ్ దేశాలన్నిటికీ విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ఇరాన్లో ఉన్న భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి హుటాహుటిన ప్రయత్నాలు ప్రారంభించింది. ఇరాన్ ఇజ్రాయెల్లో ఉన్న భారతీయులకు సూచనలను జారీ చేసింది. మరోవైపు ఖమేనీ మృతిపై ఖచ్చితంగా బదులు తీసుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. ఖమేనీ మృతికి సరైన సమాధానం చెప్పకుండా వదిలిపెట్టేదే లేదని ఇరాన్ కేబినెట్ పేర్కొంది. ఖమేనీ మృతిపై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ సంతాపం తెలిపింది. తమ సుప్రీం నేతను చంపిన వారికి కఠిన శిక్ష విధిస్తామని, చరిత్రలో ఎన్నడూ చూడని భయంకరమైన దాడులు ఏ క్షణాల్లోనైనా జరగొచ్చని హెచ్చరించింది. ఇజ్రాయెల్, యుఎస్ స్థావరాల లక్ష్యంగా భారీ ఆపరేషన్ చేపట్టేందుకు ఇరాన్ సేనలు సిద్ధమైనట్లు అక్కడి మీడియాలో వార్తా కథనాలు వెలువడ్డాయి. అయితే ఇరాన్ దాడులను తిప్పికొట్టేందుకు అమెరికా, ఇజ్రాయెల్ అన్ని విధాలుగా సన్నద్ధంగా ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది.
ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీతో పాటు ఆయన కీలక సలహాదారులు అలీ షంఖానీ కూడా మృతి చెందారు. ఐఆర్జీసీ చీఫ్ మహమ్మద్ పాక్ పౌర్ కూడా మృతి చెందినట్లు ఇరాన్ ధృవీకరించింది. ఆ వెంటనే ఐఆర్జీసీకి కొత్త కమాండర్ ఇన్ చీఫ్ను కూడా నియమించినట్లు సమాచారం. మాజీ రక్షణ మంత్రి అహ్మద్ వాహిదీకి ఆ బాధ్యతలు అప్పగించినట్లు ఇరాన్ మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. ఖమేనీ 1989 నుంచి సుప్రీం కమాండర్గా ఉన్నారు. ఈయన అధికారం లేని సమయం ఇరాన్ యువతకు తెలీదు. ఇరాన్ అధికార వ్యవహారాలన్నిటికీ ఈయనే కేంద్రంగా ఉన్నారు. ప్రభుత్వ విధానాలకు సంబంధించిన ఏ వ్యవహారాన్నైనా ఈయన వీటో చేయగలరు. ప్రభుత్వ అధికారులను స్వయంగా ఎంపిక చేయగలరు. ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్తో సహా మిలిటరీ కమాండర్ ఇన్ చీఫ్గా ఉండడం కూడా ఖమేనీని మరింత శక్తివంతుడిని చేస్తుంది. అలాంటి పవర్స్ ఉన్నాయి కాబట్టి ఖమేనీ మృతితో ఆయన అభిమానులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఇరాన్ సుప్రీం కమాండర్ హతమవ్వడంతో ఆ స్థానానికి ఎవరిని ఎన్నుకుంటారు అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రస్తుతం ఉన్న ఉద్రిక్తల్లో ఇస్లామిక్ రిపబ్లిక్ సభ్యులు సమావేశమయ్యేందుకు అనుకూలమైన పరిస్థితులు కూడా లేవు. ఇరాన్ రాజ్యాంగం ప్రకారం ఖమేనీకి వారసుని ఎంపిక చేసే బాధ్యత ఆయన ఎన్నుకున్న అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్కే ఉంటుంది. ఇందులో మొత్తం 88 మంది మత పెద్దలుంటారు. ఈ సభ్యులను ప్రజలు ప్రతి 8 ఏళ్లకొకసారి ఓటు ద్వారా ఎన్నుకుంటారు. వాస్తవానికి ఇదిలా ఉన్న ఇస్లామిక్ రిపబ్లిక్ కు పోటీ చేసేందుకు అత్యంత విధేయులైన మత పెద్దలకే ఛాన్స్ లభిస్తుంది.